అవి చిన్నప్పుడు జ్ఞాపకాలంటే తవ్వుకున్న కొద్దీ తీయగా అనిపిస్తాయి. అంతేనా? గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అంటూ పాడుకోవాలనిపిస్తుంది. అమ్మో, మాటల్లో పడి టైమే తెలియలేదు. ఈ పాటికి లల్లి స్కూల్ నుంచి వచ్చేస్తూ ఉంటుంది. రాగానే నేను కనిపించకపోతే ఏం గొడవ చేస్తుందో ఏంటో. అమ్మా, ఇక నేను బయలుదేరుతాను. చూసావు పిన్ని, ఇప్పుడుదాకా చంటి పిల్లల నా ఒళ్ళో గారాలు పోయింది. ఇప్పుడేమో లల్లి గుర్తుకు రాగానే తుర్రుమంటాను అంటుంది. బావుంది రాదమ్మా. నీ ఒళ్ళో పడుకున్నంతసేపు అర్చన నీ బిడ్డ. ఇల్లు గుర్తొచ్చిందంటే ఇల్లాలేగా మరి. పిన్ని, నేనన్న దాంట్లో తప్పే ఉందమ్మా. మొత్తం తప్పే. మా అమ్మ తర్వాతే నాకు ఎవరైనా. అలాగా? అయితే ఏది ఇవాళకి రాను అని ఒక ఫోన్ చేసి ఇక్కడే ఉండిపో చూద్దాం. అమ్మా, అది ఆడదాని బాధ్యత. పుట్టింట్లో పసిబిడ్డలా ఉండాలి, అత్తారింట్లో ఇల్లాలుగా మసులుకోవాలి. కంగారు పడకమ్మా, నిన్నేమి నేను ఆపను గాని ఒక్క నిమిషం ఉండి ఇప్పుడే వస్తాను. తీసుకో అమ్మా. చల్లగా ఉండమ్మా. వస్తానమ్మా. పిన్ని, అమ్మ జాగ్రత్త. అలాగేనమ్మా. అమ్మా, అర్చన, రోజుకొక్కసారైనా ఫోన్ చేస్తూ ఉండాలి. చెప్పిందంతా గుర్తుంది కదా? ఆ పని ఈ పని అంటూ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకే. సరేనమ్మా. ఇదిగో బాబు, మెల్లగా తీసుకెళ్ళు. అలాగేనమ్మా. మంగా, అమ్మగారు వస్తున్నాను. నేను క్లబ్కి చాలా రోజులైందే. ఇవాళ చిన్న పార్టీ ఉందంట. అయిపోగానే వస్తాను. తొందరేం లేదమ్మా, మీరు తాపీగా వెళ్ళరండి. మరి వీళ్ళెవరు వచ్చినట్టు లేరే. వాళ్ళొస్తే నేను చూసుకుంటా కదమ్మా, మీరు వెళ్ళరండి. మరి లల్లి సంగతి? అబ్బా, నాకు వదిలేయండమ్మా, అన్నీ నేను చూసుకుంటాను కదా. అర్జున్ వస్తే గొడవ చేస్తుందేమో, జాగ్రత్త. అమ్మగారు, గొడవ అవ్వాలనే కదా. మీ తోటి కోడలికి ఈ మంగ దెబ్బంటే ఏంటో ఇవాళ రుచి చూపించాలి. వెరీ గుడ్. నేను వెళ్ళొస్తానే. అమ్మగారు, ఆల్ ది బెస్ట్ చెప్పరా? ఓ, ఆల్ ది బెస్ట్. ఇవాటితో ఆ అర్చన పొగరు అణిగిపోవాలి. క్లబ్ నుంచి రాగానే మీకే తెలుస్తుంది కదమ్మా, ఈ మంగ దెబ్బంటే మంగళగిరి దాకా అబ్బో అనాలి. సరే, నేను వెళ్ళొస్తాను. అలాగే. అదురుంది. ఏయ్, ఎవరు నువ్వు? ఓసోస్, తెలియనట్టు అడుగుతావేంటి? మంగళగిరి మంగని. ఎందుకొచ్చావు? సౌందర్యమ్మ గారికి తోడు. ఓహో, అలాగా.
ఓహో కాదు, నాతో పెట్టుకుంటే ఆహా అనిపిస్తా. ఓ ఆహా, అంత మునుగత్తెవా? ఆ ఈ చేతుల్ని చూసావా? పిడకలు కొట్టిన చేతులు. అయితే తాపిగా కూర్చుని పిడకలు కొట్టుకో. లలి 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 ఏమైందమ్మా? నువ్వేంటమ్మా ఇలా స్టోర్ రూమ్ లో ఉన్నావు? అమ్మా నన్ను మంగ పిన్ని కలిసి లోపల పడేశారమ్మా. మంగా, చంటి పిల్లని స్టోర్ రూమ్ లో పడేసి తలుపులు మూస్తారా? మీరు అసలు మనుషులేనా? అరవమాకండి, మీ అరుపులకి భయపడేవాళ్ళు ఎవరూ లేరిక్కడ. ఎంత పొగరే నీకు! ఏయ్, పొగరు గిగరు అన్నావంటే మర్యాదగా ఉండదు, జాగ్రత్త. అమ్మా చూడమ్మా, నేను ఆమ్లెట్ ఎరుగుతూ పెట్టకుండా తను మాత్రం ఎలా మెక్కుతుందో చూడు, పంది కుక్కలాగా. లలి, ఇక నీకేం భయం లేదు, నేనొచ్చేసాను కదా. ఆ వచ్చేస్తే ఏం చేస్తావు? కొడతావా? అమ్మో, అసలే పిడుకులు కుట్టిన చేతులన్నావు, నిన్ను నేను కొట్టడమే. అద్ది మరిందాక పెద్ద పుడింగ్లాగా పోసుకొట్టావే. నీలాంటి చెత్త మొహాన్ని కొట్టడానికి నా దాకా ఎందుకే? నా చిట్టు పుడింగి చాలు. లల్లీ, దీని చంప పగిలిపోయేలా కొట్టు. ఇక్కడ కొడితే సౌండ్ మంగళగిరి దాకా వినపడాలి. కొట్టు. ఏయ్, నా జోలికొచ్చావంటే మర్యాదగా ఉండదు. లలి, భయపడద్దు, ఏం కాదు, నేనున్నాను. ఒక్క చంప కాదు, 2 చంపలు ఒకేసారి పేలిపోవాలి. గోబల్ 2 గుయ్యమనాలి. కొట్టుదాన్ని. లలి, కొట్టు. జాగ్రత్త, ఇంకోసారి మా లల్లి జోలికి వచ్చావో నీ 2 చెయ్యి కూడా విరిగిపోతుంది. వెళ్ళు. అమ్మా లలి, నీకింకే భయం లేదు, నేనున్నానుగా. మంగా, మంగా, కాస్త మంచినీళ్లు తీసుకురా. అమ్మో, అమ్మగారు, మంచినీళ్ళు. ఏంటే ఎడమ చేత్తో ఇస్తున్నావు? నీ కుడి చేతికేమైందే? చచ్చిందా? అవును, చచ్చింది. చచ్చిపడిపోయింది అమ్మగారు. ఏమైందే? లల్లీని స్టోర్ రూమ్ లో పెట్టామని అర్చన నా కుడి చేతిని ఇరగదీసేసింది. నిజంగానా? అదే నీ చేతిని విరిచేసిందా? అవును అమ్మగారు, నా కుడి చేతిని బలవంతంగా మడత పెట్టి మెలి తిప్పి పనికి రాకుండా చేసేసింది.
అది నీ చేతిని విరిచేస్తుంటే నువ్వేం చేస్తున్నావే? ఏం చేస్తాను, బాధని భరించలేక మొత్తుకున్నాను. మామూలు బలమా దాంది? దెయ్యం బలం. అమ్మగారు, అది ఆడది కాదు, ఆడ మైక్ టైసను, లేడీ కింగ్ కాంగు. ఛీ, నోరు ముయ్యవే. దాని చేత చిత్త కొట్టించుకున్నదే కాకుండా సిగ్గు లేకుండా ఇంకా పొగుడుతున్నావా? నేనేం పొగట్టం లేదు. నా ప్లేస్లో మీరుంటే తెలిసేది. నా చేతిని ఇలా వంగదీసి ఆ పిల్లదాని చేత నా చెంపలు 2 చెళ్ళు అనిపించింది. అంత పొగరెక్కిందా దానికి? చూస్తాను. దాని సంగతి ఇప్పుడే తేల్చి పారేస్తానుండు. అర్చన, అర్చన! ఏంటి ఏంటి ఏంటేంటి? నేను లేకుండా చూసి మంగ చేతిని అలా విరిచేసావెందుకు? నేనా? నువ్వు కాకపోతే నేనా? చూడు, దాని చెయ్యి ఎలా వంకరపోయిందో. వంకర బుద్ధున్నోళ్ళకి వంకర శాస్తే జరుగుతుంది మరి. ఏంటి ఏమన్నావు? నేనే ఉన్నాను సౌందర్య. ఆ దేవుడు మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలాన్నే ఇస్తాడు అంటున్నాను. అర్చన, నటించకు. నాకు ఒళ్ళు మండిపోతుంది. నువ్వు మంగని కొట్టావా లేదా? రామరామ, చిన్నపిల్లల్లాగా ఈ కొట్టుకోవడం ఏంటి సౌందర్య? ఏమే మంగా, నేను నిన్ను కొట్టానా? నీ చేతిని విరిచేశానా? లేదు లేదు. మంగా, ఇప్పుడే కదా చెప్పావు. ఏం చెప్పింది సౌందర్య? నేనేం చెప్పలేదమ్మా, నేనేం చెప్పలేదు. మంగా, నీ చేతిని విరిచేయడమే కాకుండా లల్లి చేత నీ చెంపలు 2 చెళ్ళు మనిపించిందని చెప్పావా లేదా? ఏమంగా చెప్పావా? మంగా, నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు. నిర్భయంగా చెప్పు. చెప్పవే, నిర్భయంగా చెప్పు. నీ చెయ్యి ఎలా వంకరపోయిందో చెప్పు. ఏంటమ్మా చెప్పేది? నిద్రపోతుంటే చెయ్యి పట్టేసింది అంతే. మంగా, ఊరుకోండమ్మా. అసలే పక్షవాతం వచ్చినట్టు చెయ్యి బిగుసుకుపోయి నేను మొత్తుకుంటుంటే అబ్బా. విన్నావా సౌందర్య? అది విషయం. నువ్వేమో అనవసరంగా నన్ను అపార్థం చేసుకున్నావు. మంగా, అమ్మా. అలా కాదే. కొంచెం నెప్పెట్టినా సరే బలంగా లాగాలి. పోనీ నేను హెల్ప్ చేయనా? అమ్మో, మీ చేయి పడితే ఇంకేమన్నా ఉందా? వద్దమ్మ గారు, నాకు ఇలాగే బాగుంది. నా మాట వినవే, నేను చెప్తున్నాను కదా. ఇలాగే వదిలేస్తే చెయ్యి బిగుసుకుపోతుందే. ఏం పర్వాలేదు, ఏడేం చేయిందిగా. నాకు చాలమ్మా. నా కొట్టింట్లో పనుంది, నేను వెళ్తానమ్మా. అమ్మా, అబ్బా. గరిట పాతదైపోయిందే. చిన్న పిల్లని స్టోర్ రూమ్ లో పెట్టేయడం తప్పు కదా. తప్పు చేస్తే దేవుడు ఇలాంటి శిక్షలే వేస్తాడు మరి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సార్. మీ అరెస్టుతో మార్కెట్లో మన కంపెనీ కొన్న పరపతి మొత్తం డౌన్ అయిపోయింది.
ఎక్కడ చూసినా ఒకటే మాట, హర్షవర్ధన్ గారి పని అయిపోయింది అని. శ్రీనివాస్, కోపగించుకోకండి సార్, ఆలోచించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి మనం బయటపడాలన్నా, మార్కెట్లో పోయిన మన పరపతి తిరిగి మళ్ళీ పెంచుకోవాలన్నా ఇదొక్కటే మార్గం. ఈ మార్గంలో వెళ్ళాలంటే, నువ్వు చెప్పిన ఆ కొత్త టౌన్షిప్ని మొదలు పెట్టాలంటే ఎంత డబ్బు కావాలో తెలుసా? 50 కోట్లు. ఆ 50 కోట్ల డబ్బే ఉంటే ఈ చేతులకి సంకెళ్ళు తొడిగించుకొని అరెస్ట్ అయి ఉండేవాణ్ణి కాదు. ఆ కోటి పగలబడి నవ్వుతుంటే నిస్సహాయంగా తలదించుకునేవాణ్ణి కాదు. అది కాదు సార్. వద్దు. స్టేట్స్కి వెళ్ళిన ఆ కోటి తిరిగొచ్చేలోగా చాంబర్ డబ్బు 50 కోట్లు ఎలా కట్టాలా అని నేను తలపట్టుకుంటుంటే, స్టేటస్ పేరుతో మరో 50 కోట్ల సరికొత్త వెంచర్ని స్టార్ట్ చేయమంటున్నావా? చాలు, ఇప్పటికి నేను మునిగింది చాలు. మిస్టర్ శ్రీనివాస్, ఇంకెప్పుడు ఇలాంటి పనికిమాలిన సలహాలు ఇవ్వకు. సారీ సార్. సౌందర్య, ఎలా ఉన్నావు? మన మంగ వచ్చేసింది కదా, మీరిద్దరూ కలిసి ఆ అర్చనకి బుద్ధి చెప్తున్నారా లేదా? అది కాదు మమ్మీ. ఏమైందే? మంగ అక్కడికొచ్చిందా లేదా? వచ్చింది చచ్చింది. ఏమంటున్నావే? అవును మమ్మీ, నువ్వు పంపించావని ఫోర్స్ కొడుతూ మంగ పెద్ద పుడింగిలాగా దిగింది. నేను వచ్చేసాను కదా, ఇక చూసుకోండి అని ఎన్నో కబుర్లు చెప్పింది. ఆ అర్చనని అది చేస్తాను ఇది చేస్తాను అంటూ వీరంగం చేసింది. కానీ కానీ ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఏం చెప్పను. ఒక్క గుద్దు గుద్దితే గిద్దెడు మిరియాలు కక్కింది అన్నట్టు మంగ అర్చన చేతిలో కీలు బొమ్మలాగా కుయ్యోమంది. చెయ్యి వంకరపోయి మొర్రో మొర్రో అంటూ మొత్తుకుంటోంది. పొట్లకాయని పుట్టుక్కున విరిచేసినట్టు విరిచేసింది. దాని చేతులు పడిపోను. అదేం బలం, అదేం బలం, ఏనుగు బలం. దాని బలం ముందు నేను మంగ అందరం బలాదూరే. అక్కడెక్కడో 15 రోజుల పాటు హాస్పిటల్లో ఉందన్నారు కదా. ఆ హాస్పిటల్లో ఆ లేడీ డాక్టర్ దీనికి బలానికి ఇంజెక్షన్స్ ఇచ్చినట్టు లేదు, అక్కడికి దగ్గరలో ఉన్న అడవిలో దొరికే ఆకుపసల్లని పోసుంటుంది. అందుకే ఇలా తయారైంది. అది సరేనే, మన మంగేం తక్కువ తింది? అది పల్లెటూళ్ళలో పెరిగిందే కదా, చూడటానికి రఫ్గానే కనిపిస్తుంది కదా. ఏంటి కనిపించేది నా బొందా? ఒక్క మంగ కాదు కదా, 100 మంది మంగలు కూడా ఇప్పుడు అర్చన ముందు దిగతుడిపే. అదేం బలమే తల్లి. చాలే ఆపు. అసలేం జరిగిందో చెప్పకుండా దాని బలం అని పొగుడతావేంటి? మమ్మీ, పొగట్టం కాదు, మొత్తుకుంటున్నాను. నువ్వు చూస్తే అప్పుడు నీకు తెలిసేది. ఇంకా నయం, కొంచెంలో తప్పిపోయింది. కానీ లేకపోతే ఈ పాటికి మంగ హాస్పిటల్లో చేరి ఇంత పెద్ద కట్టుతో కనిపించేది. అబ్బబ్బబ్బబ్బా, నేను మంగని అక్కడికి పంపించింది మీరిద్దరూ ఏదైనా ప్లాన్ వేసి ఆ అర్చన భరతం పట్టమని కదా. అది మానేసి ఈ కుస్తీ పోటీలేంటే? కుస్తీ పోటీలు పడటానికి మాకేమైనా సరదానా? ఆ లల్లిని స్టోర్ రూంలో పడేస్తే దాని తిక్క కుదురుతుంది అనుకున్నాం. అర్థమైందే. నువ్వు నిప్పైతే అది గాలని మీరిద్దరూ కలిసి ఆ కొంపని తగలబెడతారు అనుకుంటే ఆదిలోనే హంసపాద అన్నట్టు ఇలా జరిగిందంటే? ఏంటి అంటే ఏం చెప్పను మమ్మీ. దాని పట్టు బుడుం పట్టు, తలుచుకుంటేనే చెయ్యి నరాలు జివ్వున లాగుతున్నాయి. ఆపో, ఒక్కసారికే భయపడిపోతే ఎలా? ఇంకోసారి ఇంకో ప్లాన్ ఆలోచించండి. నువ్వు మంగా కలిసి తెలివిగా దాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టండి. ఏంటి కొట్టేది? మంగ చెయ్యి మళ్ళీ మామూలుగా అవ్వడానికే 1 వారం రోజులు పట్టేలాగుంది. మళ్ళీ ఇంకో ప్లానా? ఈసారి అది రెండో చెయ్యి కూడా విరిచేసిందనుకో, అమ్మా బాబు అంటూ ముష్టెత్తుకోవాలి. ఒక్కడికెళ్ళి
మంగేదో పొడి చేస్తుంది అనుకుంటే అర్చన చేతిలో చావు దెబ్బ తిందేంటబ్బా